ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ ధర్మేంద్ర గారి మీదున్న మొదటి ఆరోపణ ఇదే. ఈయన ఎవరి మాట వినరు, ఆయనే నిర్ణయం తీసుకుంటారు. ధరంజీ గారు, ఈ విషయం చిన్నప్పటి నుంచే ఉంది. మీ నాన్నగారు మిమ్మల్ని బాగా చదివించాలనుకున్నారు, నా కొడుకు గొప్పగా చదువుకుని సాధించాలనుకున్నారు. కానీ మీరసలు సినిమాలో చూడకూడదని మీ నాన్నగారు స్ట్రిక్ట్ గా పెంచారట. అవును, ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, ఒక స్కూల్ టీచర్ కూడా. కొంచెం ఆలోచించండి ఎంత డిసిప్లైన్గా ఉండుంటారో. చిన్నప్పుడు నాకింకా గుర్తుంది, నేను ఎంతో ఇష్టంగా ఆయనతో నిద్రపోవాలని చెప్పాను. అమ్మతో చెప్పాను నాన్న పక్కన పడుకుంటాను అని. అమ్మ నాన్నతో మీ దగ్గర పడుకోవాలనుకుంటున్నాడు, మీ దగ్గర పడుకోబెట్టుకోండి అంది. బెడ్షీట్ తీసుకుని ఆయన్ని కౌగిలించుకుని నిద్రపోయాను. ఆయన వెంటనే కొండ మీద పడుకున్నావా అన్నారు. అప్పుడు నేను పడుకోవడానికే వచ్చాను, చావడానికి రాలేదు అనుకున్నాను. ఇటువంటి ఎన్నో విషయాలున్నాయి. మంచి డిసిప్లైన్. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా పేరెంట్స్ పెంపకం, వాళ్ళు నేర్పిన డిసిప్లైన్. అందుకే ఈరోజు ఇలా ఉన్నాను. మీరు మొట్టమొదటి చూసిన సినిమా ఏది? అంటే సినిమా చూడడానికి పర్మిషన్ దొరికిన తర్వాత. మొదటి సినిమా నేను చూసింది షహీద్. మా నాన్నగారు స్కూల్ నుంచి బయటకు వచ్చాక నాకప్పుడు స్వేచ్ఛ లభించినట్టు అనిపించింది. నాకు వింతగా అనిపించింది, ఏమిటి ఈ సీన్స్ అన్నీ ఇలా ఉన్నాయి? దిలీప్ కుమార్, కామినీ కౌశల్. నాకైతే వెంటనే ఈ అప్సరసలు, ఈ అందగత్తలు వీళ్ళందరూ నాకు చెందిన వాళ్ళనే అనిపించింది. నాకే సొంతం అనుకున్నాను. నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి, ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. అటువంటి కోరిక కలిగింది నాకు. ఆ తర్వాత నా ప్రార్థనలో నిజాయితీ ఉంది. ఆ ప్రార్థన వల్ల దేవుడు కరిగిపోయి ఉంటారు. తర్వాత నాకు అవకాశం లభించింది. కానీ మీరు ముంబైకి వస్తే మాత్రం ప్రొడ్యూసర్స్ని కలిసే వెళ్ళేవారు. అప్పుడు వాళ్ళు పైల్వాన్ ఇక్కడి కిందకి వచ్చారు, వెళ్ళి కుస్తీ ఆడండి అని చెప్పేవారట. ఇది ఒక సినిమాలో జరిగింది. నేను బందిని అనే సినిమాలో సంతకం పెట్టాను. కానీ విమల్ గారు, గురుదత్ గారు ఎంతో ఓర్పుగా సినిమాలు తీస్తారు. సినిమా పూర్తవడానికి చాలా ఆలస్యం అవుతుంది. బాంబే లాంటి సిటీలో, పైగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో నేను నా బతుకు తెరువు అది చూసుకోవాలి కదా. ఆ టైంలో నన్ను 11 సిమ్లాకి రమ్మని పిలిచారు. టెస్ట్ పూర్తయ్యాక హాకీ ప్లేయర్ క్యారెక్టర్ అని చెప్పారు. నేను హాకీ ప్లేయర్ క్యారెక్టర్ వద్దు, హీరో క్యారెక్టర్ కావాలి అన్నాను. ఆ తర్వాత నేను సెలవు తీసుకుని వచ్చేస్తాను. ఈ విధంగా నాకు ఎన్నోసార్లు జరిగింది. కానీ నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని వదులుకోలేదు. పని కావాలని అడగడం తప్పు కాదు. వర్క్ ఈజ్ వర్క్షాప్ ఫర్ మీ. వృత్తిని దైవంగా భావిస్తున్నాను. కానీ మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, ఇది గనక వర్కౌట్ అవ్వకపోతే తర్వాత ఏం చేయాలి అని? ఇప్పుడు నేను మీకు ఆ విషయం చెప్తాను. నేను కొద్దిగా డబ్బు సంపాదించడం మొదలు పెట్టగానే ఫియట్ కార్ కొన్నాను. అప్పట్లో 18,000 అన్నమాట. నా బ్రదర్ అజిత్ చెప్పారు, నువ్వు హెర్రర్ కొనుండాల్సిందే, అదైతే బావుంటుంది, ఓపెన్ కారులో హీరోలా తోలుకుంటూ వెళ్ళొచ్చుగా అని. అప్పుడు నేను, అజిత్, ఈ ఇండస్ట్రీని మనం నమ్మలేం, నేనిక్కడి నుంచి ఊరికే వెళ్ళను, ఏదో ఒకటి సాధించే వెళతాను. కానీ అందుకు కాస్త ఎక్కువ టైం పట్టిందంటే ఫియట్ని ట్యాక్సీలా మార్చి ట్యాక్సీ తోలుకుని బ్రతకొచ్చు, స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉండదు, అలా సర్దుకోవచ్చు. సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మొదటించే నాకుండేది. ఇదే నిజం. కానీ మొదట్లో మీరు చాలా మంచి సినిమాలు చేశారు. సత్యకామ్ చాలా మంచి సినిమా, ఫూల్ ఆర్ పాతర్ అది మంచి హిట్ అయింది. బంధాని లాంటి ఒక మంచి సినిమా కూడా చేశారు. అవును. కానీ ఆ తర్వాత మీరు జెడ్, యమ్లా, పగలా, దివానా అందుకు కూడా ఓ కారణం ఉంది సార్. ఇదొక అద్భుతమైన పాత్ర. ఒక ట్రక్ డ్రైవర్ పోలీస్ అవుతాడో, ఇదొక రివెంజ్ స్టోరీ అయినప్పటికీ త్రూఅవుట్ కామెడీ ఉంటుంది. పైగా అది కూడా సిచ్యువేషనల్ కామెడీ. కామెడీ గురించి చెప్పాలంటే నాకు తేలిగ్గా వస్తుంది. అలా కామెడీ సినిమాగా అది బాగా హిట్ అయింది. అదొక మంచి సినిమా. 25 వారాలు ఆడింది. అవును, చాలా బాగా. అవును. మీరు కామెడీ చేశారంటే ఆ సినిమా చాలా బాగా ఆడుతుంది. నిజమే, కామెడీ సహజంగానే వస్తుంది, నాకే తెలీదు. యూసీ, నేను సెల్ఫ్ అనలైజ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను నాకేం వస్తుంది అని. చిన్నప్పటినుంచి అంతే, వాళ్ళేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కాస్త భావోద్వేగం కలిగిన వాణ్ణి. నన్నడిగితే యాక్టింగ్ అనేది కేవలం యాక్టింగ్ కాదు, అది ఒక రియాక్షన్. ఆ రియాక్షన్ భావోద్వేగం ఉన్న వ్యక్తికి వెంటనే వస్తుంది.
మీరతన్ని ప్రేమగా పిలిచినా లేక బాధతో కాస్త త్వరగా తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చండి అని అప్సెట్ అవ్వడం, ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే ఓర్ని ఈ విధంగా అది టకటక వచ్చేస్తుంది. ఇలా వచ్చే రియాక్షన్స్, ఈ రియాక్షనే యాక్టింగ్ అని అంటాను. ఆ రియాక్షన్ని ఏ స్థాయిలో ఎక్కడ ఎంతవరకు ఇవ్వాలి అనేది పోను సినిమాల్లో నేర్చుకోవచ్చు. మీ రియాక్షన్స్ లో చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది కుక్క అని. ఏమో నాకు తెలియదు కానీ అది మాత్రం ఎంతగానో ఫేమస్ అయింది. ఒకసారి ఏమైందంటే నేను ఒకసారి కాదు, మీరు ఒకసారి కుక్క ఎదవ అది పోరంబోకు ఏమిటంటే అన్నారు. ఆ తర్వాత వచ్చి కుక్క ముందు డాన్స్ చేయకు అని అన్నారు. అవునవును అవును అది విలన్స్కి కుక్క విశ్వాసపాత్రంగా ఉంటుంది, అందుకే కుక్క అన్నాను. ఎందుకలా చెప్పానో తెలియదు, దానికి విశ్వాసం ఎక్కువ. నేనేం విన్నానంటే ఈ కుక్క ఇలాంటి డైలాగ్స్ అనే మీరు ఓన్ గా రాసుకుంటారట, అవునా? లేదు డైలాగ్స్ అనేవి ఒక్కొక్కసారి వాటంతట అవే ఇఫ్ యు ఆర్ ఇన్ ద రోల్ ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అలా వస్తూ ఉంటాయి. ఆ విధంగానే నేను యూటిలైజ్ చేస్తూ ఉంటాను. ఇది మీ సీన్, ఇది మీ డైలాగ్, కావాలంటే ఏవైనా యాడ్ చేస్తూ ఉంటాను. ఎన్నో చోట్ల నన్ను వదిలేయండి, మన ఇండస్ట్రీలో ఒక్కొక్క చోట క్యూ ఉండాలి, అంటే వాళ్ళు ఆపిన చోటు నుంచి మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి వినోద్ చెప్పారు, అన్నయ్య ఆ లాస్ట్ క్యూ మాత్రం కరెక్ట్గా ఇవ్వండి అన్నారు. ఎన్నోసార్లు నా ఇష్టానికి చెప్పేస్తూ ఉంటాను, ఆ తర్వాత కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాను. లాస్ట్ వర్డ్ ఏదైనా సరే ఇలాగే ఉండాలి అని. నాకు 2-3 డైలాగులు చెప్పగలరా? అది కూడా మీరు రాసింది లేదా మీకు తోచినట్టు మీరు చెప్పినవి. నేను అప్పట్లో నౌకర్ బేబీ సినిమాలో ఎన్నో డైలాగులు రాశాను. అందులో వీళ్ళంతా ఆ సినిమా చూసారో లేదో నాకు తెలీదు. అందులో హీరోయిన్ నన్ను ఒక అద్దె మొగుళ్ళ ఉంచుకుంటుంది. చిన్నప్పుడు నాకొక కజిన్ ఉండేది. సిచ్యువేషన్ మారిపోయింది. తనతో నేను నీ హస్బెండ్నే కదా, నన్ను నీ బెడ్రూమ్లో నిద్రపో నువ్వు. కాదు నువ్వు అటువైపు వెళ్ళు అని బాత్రూంలోకి తోసేసింది. అప్పుడు నేను ఈ బాత్రూంలోనా? చిన్నప్పుడు మనం లూడో ఆడేవాళ్ళం కదా, ఇలా డైసెస్ విసురుతూ. ఒక్కోసారి నేను డబ్బింగ్లో కూడా కరెక్ట్ చేసుకుంటాను. నేను ఇటువైపుకు తిరిగి నుంచుని తను ఏం చేస్తుందో చూద్దాం అనుకున్నాను. నేను ఇటువైపుకు తిరగగానే ఇంత పెద్ద లూడో ఎక్కడ్నుంచి కొనుక్కొచ్చావని అడిగాను. ఇటువైపు చూస్తుంటే అందరూ నవ్వుతున్నారు, లేడీస్ విపరీతంగా నవ్వుతున్నారు. ఇలా సినిమాలో ఎంతో యాక్టింగ్. షోలే సినిమాలో మోసి డైలాగ్ రాసింది మీరేనా విన్నాను? లేదు, నేను అందులో జిఏ యాడ్ చేశాను. అవునా? ఆ సినిమాలో జిఏ యాడ్ చేసినందువల్ల, అంటే మోసి అని పిలిస్తేనే తిట్టడం మొదలు పెట్టేవారు. ఏయ్ ముసలి, పిండి రుబ్బుతున్నావేంటి, దిస్ అండ్ దాట్. ఆ తర్వాత ఆవిడే సరేలే ఒప్పుకుంటాను రా అన్నారు. నేను వస్తాను మోసీజీ అని జీ యాడ్ చేసాక ఇంకా బాగుంది. ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఇది నాకు న్యాచురల్గా వచ్చే విషయం అనే చెప్పాలి. ఒక ఫ్లోలో వచ్చేస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా అమ్మా ప్లీజ్ అమ్మా నాకు పావులా ఇవ్వమ్మా, నేను సినిమాకు వెళ్ళాలి అనేవాణ్ణి. ఇలా బతిమాలుకుంటే ఆటోమేటిక్గా అంతా జరుగుతుంది. అంటే మీరు యాక్టింగ్ మీకు నచ్చినట్టు చేస్తున్నారు, డైలాగ్ మీకు నచ్చినట్టే చెప్తున్నారు. అంటే మీ సినిమాలో డైరెక్టర్కి అసలు పని ఉంటుందా ఉండదా? లేదు, డైరెక్టర్ గారే ఖచ్చితంగా అంతా చేస్తారు. ఎక్కడెక్కడ మంచి డైరెక్టర్లు ఉన్నారో అక్కడ నేను కష్టపడలేదు. రిషియే ఉండేవారు, దులాల్గో ఉండేవారు, ఇలా మంచి డైరెక్టర్స్ ఎందరో ఉన్నారు. డైరెక్టర్ క్యాప్టెన్ అని చెప్పాలి. సో మనకిచ్చిన స్క్రిప్ట్ బాగుంటే, దారి బాగుంటే వెళ్ళడానికి ఇక కష్టమేం ఉండదు. ఆ తర్వాత మనం ట్రిపుల్ చేస్తాం, దీన్ని ఎలా బాగా చెయ్యొచ్చు, గోల్ ఎలా కొట్టొచ్చు. ఒకవేళ దారి సరిగ్గా లేదంటే, ఆ పిచ్ సరిగ్గా లేదంటే మీరు ఎంత కష్టపడి కొట్టినా రీచ్ అవడం అనేది కష్టమే. అలాగే దారి ఎలా ఉన్నా సరే మీరు డాన్స్ చేశారంటే ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని మెచ్చుకుంటుంది. అది కూడా మీ డిఫరెంట్ స్టైల్ చూసి. నేను నాకు తోచినట్టు చేసేవాడిని, కొన్ని స్టెప్స్ నాకు నచ్చినట్టు చేసేవాడిని. ఒకవేళ డైరెక్టర్ దాన్ని తిరిగి చేయమంటే దాన్ని రిపీట్ చేయడం నా వల్ల కాదు. ఒకసారి ఏమైందంటే నేను అలాగే చేశాను. 1 మోర్ అడిగితే నాకు కొత్త స్టెప్లే వచ్చేవి. అయితే మనం చూసాం కదా జెట్ యమున పగల, ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా, అందులో ఉన్న క్లిప్పింగ్స్ అన్నీ మీరు ఓన్గా చేశారా? మా డైరెక్టర్ గారు గోపీకృష్ణ గారు, ఆయనే డ్యాన్స్ కొరియోగ్రాఫర్. దరం ఇలా చూడు, అది 1, 2, 3, 4 స్టెప్స్ ఇలా ఉండాలి అన్నారు. నేను వెంటనే ఎంతకంటే 2 స్టెప్స్ ఎక్కువగా చేస్తే ఏమవుతుంది అని అడిగాను. త్వరగా చేసేస్తూ ఉంటాను.
అందులో రిథమ్ ఎలా ఉంటుందంటే రిథమ్ వచ్చేస్తుంది, కానీ నేను క్యారెక్టర్ని వదిలిపెట్టను. అంటే ఆ ట్రక్ డ్రైవర్ పోలీస్ అయ్యాడు, కానీ అతను ట్రక్ డ్రైవరే, అతను పెరేడ్ చేయడు కదా ఇలా ఇలా. అలాగే ఉంటుంది, నేను అందులో క్యారెక్టర్లో జీవించాను. ఐ థింక్ దట్ వాస్ మై, చెప్పాలంటే ఆ క్యారెక్టర్లో నేను జీవించాను. ఇప్పటికీ గర్వంగా ఉంది అటువంటి సినిమా చేసినందుకు. ఇప్పుడు కూడా సినిమా టీవీలో వస్తే అందరూ ఎంతో ఇష్టపడి చూస్తున్నారు. అవును. మీరంటే అందరికీ ఇష్టం. కానీ దీని అంతటికన్నా కూడా షర్ట్ని ఓపెన్ చేసే మొదటి యాక్టర్ కూడా మీరే. అయ్యో, అది అది ఆయన వరప్రసాదం. కన్నవారికి నేను రుణపడి ఉన్నాను. నాకు ఇటువంటి బాడీ వచ్చింది అంతే తప్ప నేను శ్రమజీవిని. పొలాల్లో పనిచేయడం, సైకిల్ తొక్కడం, కష్టపడి అటు ఇటు తిరగడం, ఇవన్నీ. ఆ పనుల వల్ల టైస్ బాగా స్ట్రాంగ్ అయ్యాయి. ఒకసారి సల్మాన్ నన్ను అడిగారు, అంకుల్ ఇటువంటి టైస్ రావాలంటే మేమేం చెయ్యాలి అని. నేను తనతో అది అలాగో వచ్చింది బాబు, ఇక రావడం అనేది కష్టమేనని. ఆ సినిమాలో యాక్ట్ చేసినందుకు నాకు ఇచ్చిన డ్రెస్ కూడా అలా సూట్ అయింది. అంటే చిన్నప్పుడు నేనెంతో కష్టపడి పనిచేసేవాణ్ణి. అంటే ఈ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అటువంటిదేం లేదు, కేవలం పేదరికం. అందువల్ల నేను कि गुर्बत नाम की नंगी तलवार पर चलकर मेरी ज़िंदगी ने तवाज़ुन सीखा है। वक्त के ये नौकीले पत्थर अब क्या डराएंगे मुझे। కానీ ఇప్పుడున్న సల్మాన్ ఖాన్ షర్టు విప్పేస్తున్నారు. అవును అవును, అది ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్ని బట్టి ఒకరు యాక్టర్ అవ్వాలంటే మంచి బాడీ, మంచి డ్యాన్స్, ఇవి తప్పకుండా రావాలి. మా రోజుల్లో అంటూ ఉండేవారు, డ్యాన్స్ దేముంది, డ్యాన్సు అది కంపల్సరియా, మగవాళ్ళు ఎక్కడైనా ఆడతారా, ఆడకూడదు అనేవారు. అందువల్ల నేను డ్యాన్స్ ఏం నేర్చుకోలేదు. ఒకసారి ఏమైందంటే దిల్ బీ తేరా హమ్ బీ తేరా అనే సినిమాలో డైరెక్టర్ అర్జున్ ఖురానీ నాకు చాలా మంచి ఫ్రెండు. ఆయన దగ్గర 10 రూపాయలుంటే 5 రూపాయలు నాకు ఇచ్చేస్తారు, అంత మంచి ఫ్రెండు. ఆయన నన్ను డ్యాన్స్ నేర్చుకోవడానికి పంపించారు. స్టాన్ సినిమా పక్కన ఒక స్కూల్ ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు డ్యాన్స్ నేర్చుకో అన్నారు. డ్యాన్స్ తప్పకుండా నేర్చుకో, ఆయన కాస్త చెవుడు. సరే నేను నేర్చుకుంటాను, సర్లే వెళ్ళు. అక్కడికి వెళ్ళాక 1 2 3 4 అని నేర్పించడం మొదలుపెట్టారు. అక్కడ ఒక అమ్మాయి కూడా ఉంది, నాకు సిగ్గెక్కువ, ఇప్పుడు అంతే అనుకోండి. అక్కడికి వెళ్ళి చూస్తే 1 2 3 4 ఏమిట్రా ఇవన్నీ చెప్పాలా. కిందకి వెళ్ళి చూస్తే సమోసా కొట్టుంది, టీ ఉంది. సమోసాలు తిని టీ తాగి నోరు తుడుచుకుని వచ్చేసాను. ఆ తర్వాత 31st నైట్ వచ్చింది. అప్పుడు నన్ను ఒక క్లబ్కు పిలిచారు. అప్పుడు నేను నా దగ్గర సూట్ ఏం లేదు అన్నాను. నువ్వు సినిమాలో వేసుకునేది వేసుకో అన్నారు. వైట్ కలర్ చాలా బాగుంటుంది, అది వేసుకున్నాను. నా నాట్ ఊడిపోయింది చర్చ్ గేట్ స్టేషన్ దగ్గర. నేను వెంటనే ఒకరిని అడిగాను, కాస్త ఈ నాట్ వేసి పెట్టండి అని. వాళ్ళు నాట్ వేసిన తర్వాత నేను క్లబ్కు వెళ్ళి చేరాను. అప్పుడు అర్జున్ అడిగారు, డ్యాన్స్ చేస్తావా? తప్పకుండా చేస్తాను అన్నాను. అక్కడ కిమ్మాన్ సిస్టర్ ఉన్నారు, సరే వెళ్ళి ఆవిడతో డ్యాన్స్ చేయన్నారు. వెళ్ళి ఆవిడతో డ్యాన్స్ చేయన్నారు, వెళ్ళు. నేను వెళ్ళి చేశాను. నా కాలు స్లిప్ అయింది. దాంతో నేను భయంగా, ప్లీజ్ ఇది మీ అన్నయ్యతో చెప్పకండి. సర్లే నేను చెప్పనులే అన్నారు ఆవిడ. ఈ విధంగా ఏదేదో జరిగింది. అప్పట్లో రిథమ్ని ఏదో విధంగా పట్టేస్తుంటాను. 55 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు, కానీ ఇప్పుడు కూడా అదే స్టైల్లోనే మీరు డాన్స్ చేస్తున్నారు. అంటే నేను హృదయానికి తాళం వేసి ఆ కీని ఏ చెరువులో పడేసినా అప్పుడు కూడా నేను నా స్టైల్ని మారుస్తూ ఉంటాను. ఒకే రకంగా చెయ్యను. ఎప్పుడు ముందు ఆ లైన్ ఏమిటో చూస్తాను, ఆ లైన్కు ఉన్న అర్థం ఏమిటి, దాని ఫీల్ ఏమిటి, అక్కడ మనం ఏం చేయగలుగుతామని అందుకు తగ్గట్టుగా మారుతుంటా. అయితే రఫ్తా రఫ్తా, అవును కరెక్టే, అటువంటి రోల్స్ కూడా చేశాను మీరు చెప్పినట్టు. ఆప్ జిస్మే లడీ హై పాస్ మే కడీ హై. ఆ సినిమా చేసేటప్పుడు చెప్పేశాను నేను క్రౌడ్లోకి వెళ్ళి డాన్స్ చెయ్యను అని. దాంతో వాళ్ళు క్రేన్ పెట్టారు పైన, నేను రేఖ కింద అందరూ. అదో మంచి పాట, బాగా వచ్చింది. ఆ లైన్ మరాఠీలో కూడా ఉంది, ఆగయే జవడియే లాజూనతో. ఇలా నేను అన్నీ చేస్తుంటాను. అంటే నేను ఫీల్ అవుతుంటాను, అందుకు తగ్గట్టుగా నా అవయవాలు కూడా ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటాను. ధర్మేంద్ర అంటే అందరికీ ఇష్టం, ఎవ్వరూ తప్పకుండా నన్ను ద్వేషించలేరు. సో అది నా అదృష్టం, అందుకు నేను ఎంతో రుణపడ్డాను. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. దే లవ్ మీ సో మచ్, రెస్పెక్ట్ మీ.
ఐ లవ్ దెమ్ ఎ లాట్. ఇక్కడ చాలా మంది వ్యూయర్స్ ఉన్నారు, వాళ్ళ చప్పట్లతో మిమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్నారో తెలుస్తుంది. ఐ నో ఐ కెన్ లుక్ ఇన్ టు దెర్ ఐ అండ్ స్మెల్. వాసన వస్తోంది నాకు. नहीं चाहता जो जरा दिल से पूछे वो, धड़क उठेगा नाम से मेरे और गवाही देगा वो.